చదువుకోవాల్సిన వయసులో చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్ల ఊబిలో కూరుకుపోయాడు. డబ్బుల కోసం ఏకంగా తెలిసిన వారి ఇళ్లల్లోనే దొంగతనాలకు తెగబడ్డాడు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రూరల్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న డిగ్రీ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశాడు. అతడి వద్ద నుంచి ఏకంగా 28 లక్షల శ్రీకాకుళం జిల్లా బారువలో డిగ్రీ చదువుతున్న వాసుపల్లి తాతారావు వయసు కేవలం 20 ఏళ్లు. జాలీ లైఫ్, ఆన్లైన్ బెట్టింగ్లు, చెడు వ్యసనాలకు బానిసైన ఈ విద్యార్థికి డబ్బులు తక్కువయ్యాయి. దాంతో ఈజీగా డబ్బు సంపాదించేందుకు దొంగతనాలను మార్గంగా ఎంచుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ఏకంగా తనకు తెలిసిన వారి ఇళ్లని టార్గెట్ చేసుకుని చోరీలకు తెగబడేవాడు. గడచిన 6 నెలల కాలంలో ఇచ్చాపురం రూరల్, కవిటి, బారువా పోలీస్ స్టేషన్ల పరిధిలో తాతారావు వరుసగా 7 దొంగతనాలు చేశాడు. వరుస చోరీలతో భయాందోళనకు గురి కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేపట్టి ఎట్టకేలకు ఈ కిలాడి స్టూడెంట్ ను అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 16 తులాలకు పైగా బంగారం, 39,000 రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన మొత్తం సొత్తు విలువ దాదాపు 29 లక్షలుంటుందని పోలీసులు వెల్లడించారు. జాలీ రైట్స్, బెట్టింగ్ల కోసం దారి తప్పిన ఓ విద్యార్థి చివరికి కటకటాల పాలయ్యాడు.